దేవుని యొక్క కృపచే, దేవుని యొక్క శక్తిచే మనము పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని వినే దానికి ముందు, మాట్లాడేదానికి ముందు దేవుణ్ణి ఒకసారి మనం ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరి ఒక పర్యాయం మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాను నాయన. మీ పరిశుద్ధ వాక్యాన్ని నేను ఇప్పుడు బిడ్డలకు తెలియపరుచుండగా మీ ఆత్మశక్తి నాకు దయచేయండి, ఆత్మ నడుపుదలను దయచేయండి. లోక సంబంధమైన వాటిని కాకుండా ప్రభు యేసు యొక్క శక్తితో, ప్రభు యేసు యొక్క జ్ఞానంతో నేను బిడ్డలకి చెప్పేటట్టు సహాయం చేయండి. పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీ నడుపుదల నాకు దయచేయవలనని యేసయ్య యొక్క పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో నేను మరి ఈరోజు మధ్యాహ్నము అదే విధంగా సాయంత్రం కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మినిస్ట్రీలో, కాగ్ మినిస్ట్రీలో యాప్రాల్ బ్రాంచ్ అండ్ చిలకలగూడ బ్రాంచ్లో నేను చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పారు నాకు మన సంఘ పెద్దలు. మరి నేను రాత్రికాల సమయంలో కూడా ఒకటే మెసేజ్లో కాకుండా కొంచెం తేడాతో నేను చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది క్రీస్తు యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి ఇప్పుడు చెప్తాను. సాయంత్రము రెండవ రాకడ గురించి చెప్తాను. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యేసు ప్రభు ఈ లోకంలో వచ్చిన తర్వాత ఏం చేశారు? అవన్నీ కొన్ని విషయాలు ఇంకా మనము క్రైస్తవులకు కొన్ని ఇంకా తెలియాలి. తెలుసు మీకు అందరికీ, ఒక్కొక్క పర్యాయం మనం మర్చిపోతాం. నేను మరలా తిరిగి వాటిని గుర్తు చేసి మీకు తర్వాత వాటిని మనము మర్చిపోకుండా ఉండాలని నేను మీకు ఇంకొకసారి వాటి గురించి తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడే ఆజ్ఞించాడు, ఈ నా యొక్క ఆజ్ఞలు, నా కట్టడలు, వాటినన్నిటినీ నీ బిడ్డలకి బోధించండి, నీ తరతరములకు బోధించండి, వీటిని ఎవరు మర్చిపోకూడదని చెప్పారు దేవుడే. అదే విధంగా క్రీస్తు యొక్క మొదటి రాకడ ఈ ఉదయకాలంలో చూద్దాం. యేసు ప్రభు మొదట రాకడ ఎందుకు వచ్చాడు మొదటిసారి, తర్వాత ఆయన ఏమేం చేశాడు, వాటిలో కొన్ని 4 విషయాలే మీ మధ్యలో నేను పంచుకోవాలనుకుంటున్నాను. 4 విషయాలే. నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రాకడ, మొదటి రాకడ ప్రవచింపబడినది ముందే. ఆ ప్రవచనాలని నెరవేర్చడానికి క్రీస్తు వచ్చాడు ఈ లోకంలోనికి. ప్రవచింపబడినది, మొదటే ప్రవచింపబడినది యేసు ప్రభు యొక్క ఫస్ట్ కమింగ్, ద అడ్వెంట్ ఆఫ్ ది క్రైస్ట్ 1, ద అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ 1, ద అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ 2 ఆల్రెడీ జరిగిపోయింది ఈ యొక్క మొదటి రాకడ. ఈ మొదటి రాకడ నిమిత్తము దేవుడు ఏం చేశాడు ఇక్కడ వచ్చినప్పుడు? వాటిలో కొన్ని విషయాలు క్రైస్తవములైనటువంటి మనము ఈ మధ్యాహ్న సమయంలో నేర్చుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. మొట్టమొదటిగా ప్రవచనాలు నెరవేరిని ఆయన వచ్చినందువలన. చూడండి, యెషయా ప్రవక్త 7:14లో ఏమని చెప్పారు? యెషయా 7:14 నేను చదువుతాను, వినండి. యెషయా రాసినటువంటి గ్రంథము 7:14లో మనం చదువుదాం. యెషయా 7:14లో చూస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇక్కడ యెషయా ప్రవచిస్తున్నాడు ఏమనంటే, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి అని ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఈ ప్రవచన మత్తయి గ్రంథము 1వ అధ్యాయం 23లో నెరవేరింది. చూడండి, మత్తయి సువార్త 1:23. మత్తయి సువార్త 1:23 చదువుదాం. అక్కడ నెరవేరింది. చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది ఎంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అంటే ఈ ప్రవచనము మరి యెషయా ప్రవచించిన ప్రవచనము మత్తయి సువార్త 1:23లో నెరవేరినది. అంటే ఈ లోకం నాకు ఒక ఇమ్మానుయేలు అనేటువంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ యేసు ప్రభువు యొక్క జననము ముందు చూస్తే మరియా అనేటువంటి కన్యకకు పరిశుద్ధాత్మ ద్వారా కలిగినటువంటి బహుమానం అది. కన్యక అంటే గ్రీకు భాషలో వెర్జిన్ అని అర్థం.
విర్జిన్ అని అంటే ఒక స్త్రీ మరి మంచి వయసులో ఉండి బిడ్డల్ని కలగటానికి ఆమెకు శక్తి ఉండేటువంటి ఒక వివాహం కానటువంటి స్త్రీ కన్య కంటే ఆమెనే వెర్జిన్ అంటారు. వివాహము చేసుకొనుటకు తగిన వయస్సు కలిగి బిడ్డల్ని కూడా ఆమె బహుమానంగా పొందటానికి కలిగినటువంటి వయస్సుని కన్యక అంటారు. ఈ కన్యకకి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క బహుమానము ఈ లోకానికి వచ్చింది, అదే క్రీస్తు రూపంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అది ఏమిటంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన ఈ లోకంలో ఒక మానవునిగా వచ్చారు, అదే విధంగా దేవుడిగా కూడా ఉన్నారు. ఆయన ఈజ్ బోత్ మ్యాన్ అండ్ గాడ్. మానవుడు అదే విధంగా దేవుడు కూడా. ఆయన యొక్క గొప్ప ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఆ యొక్క గొప్ప వాటినన్నిటిని వదులుకొని ఈ లోకంలోనికి మానవ రూపంలో వచ్చాడు. ఈ లోకంలోనికి మానవ రూపంలో దేనికి వచ్చాడు అని అంటే పాపులమైనటువంటి మనము మరి రక్షించబడాలని, మనలను రక్షించటానికి, పాపమును నుండేటువంటి మనలను విడుదల చేయటానికి, పరలోక రాజ్యంలో ఉండేటువంటి సింహాసనాలన్నింటినీ వదులుకొని మానవ రూపంలో వచ్చి ఈ మానవ రూపంలో మనతో పాటు జీవించి కొంతకాలము నివసించి మన కొరకు ప్రాణము పెట్టినటువంటి గొప్ప దేవాతి దేవుడని మీరు గుర్తుంచుకోండి. ఈ క్రీస్తు అందుకే వచ్చాడు. ఈ క్రీస్తు మానవుల యొక్క పాపముల నుంచి విడుదల కలిగించటానికి, మానవులు చేసిన పాపము, మానవుడు తను తాను మరి వాటిని నుంచి బయటపడటానికి ఆయనకి ఎటువంటి ఆస్కారము లేదు. మానవుడు చేసిన పాపాలు, ఈ లోకంలో ఎంతో మంది మానవులు జన్మించి చనిపోయారు. వారిలో అనేక మంది పాప క్షమాపణ లేకుండా చనిపోయారేమో నాకు తెలియదు. రేపు తీర్పు దినం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ సంగతులు. అయితే కొంతమంది పాప క్షమాపణ పొందిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి పాప క్షమాపణ ఏ విధంగా కలిగినది అని అంటే క్రీస్తు యొక్క మొదటి రాకడ ద్వారానే. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది క్రైస్ట్ ఫస్ట్ కమింగ్. మా నాయన ఈ రోజు పాపం లేకుండా మరణించాడు, మా తల్లి పాపం లేకుండా మరణించింది. ఈ యొక్క లోకంలోనిటువంటి దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ మరణాన్ని, పాపపు జీవితం లేకుండా మరణించి వారు పోయారు అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఫస్ట్ కమింగ్ ఆఫ్ ది క్రైస్ట్. క్రీస్తు యొక్క మొదటి రాకడ లేకుండా ఉంటే వారందరూ పాప క్షమాపణ పొంది ఉండలేరు. నా ప్రియమైన బిడ్డలారా, ప్రవచనాలు నెరవేరినవి. ఈ ప్రవచనాలు నెరవేరినవి. ఆయన పాపముల నుంచి విడుదల చేస్తాడనే ప్రవచనం కూడా ఉన్నది. ఇవి అన్ని నెరవేరినవి కాబట్టే మనము ఆయన నిజమైన దేవుడని మధ్యాహ్న సమయంలో గుర్తుంచుకోవాలి. మీరు ఎన్నో సంవత్సరాల క్రితము ప్రవచింపబడినటువంటి ప్రవచనము క్రీస్తు ద్వారా నెరవేరినది. క్రీస్తు ద్వారా పాప క్షమాపణ కలిగినది. క్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది. అందుకే తన యొక్క సింహాసనాన్ని వదిలిపెట్టుకొని మానవుని రూపంలో ఒక కన్యక గర్భంలో పుట్టి జన్మించాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనే నిజమైన దేవుడు ఈ లోకంలో. ఈ లోకంలో నువ్వు నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి వేరే దేవుని దగ్గరికి పోకూడదు. ఈ నిజమైన దేవుణ్ణి నువ్వు నమ్ముకోవాలి అనుదినము. ఇశ్రాయేలీయులు తప్పిదం చేశారు. ఇశ్రాయేలీయులు దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభువుని నమ్మలేదు. ఆయన్ని సిలువ వేశారు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రక్షకుడు, ఈ లోకంలో జన్మించిన రక్షకుడు, ప్రవచనాల్ని నెరవేర్చిన రక్షకుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఏ దేవుడు లేరు అని మీకు నేను చెప్తున్నాను. ఏ దేవుడు కూడా ఈ పాపం, మానవుడు చేసిన పాపంలను రక్షించేటువంటి శక్తి లేదు. మానవుడు తాను చేసిన పాపాల నుంచి విడుదల పొందాలి అని అంటే అది క్రీస్తు యొక్క మొదటి రాకడ నుంచి వచ్చినటువంటి విడుదలే గాని వేరే ఏమీ కాదని గుర్తుంచుకోండి.
నా ప్రియమైన బిడ్డలారా, నా క్రీస్తు వచ్చింది నిన్ను రక్షించటానికి. నా క్రీస్తు వచ్చింది నిన్ను పాపం నుంచి విడుదల చేయటానికి. నా క్రీస్తు జీవించింది నీ కోసమే ఈ లోకంలో. నా క్రీస్తు జీవించింది ఈ లోకంలో, మరణించింది నీ కోసమే. ఆయనకు అవసరం లేదు ఈ లోకానికి రావాల్సిన అవసరం. ఆయన దేవాతి దేవుడు, ఆయన రాజాతి రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన సింహాసనాసీనుడు. అటువంటి గొప్ప దేవుడు మానవ రూపంలో వచ్చి నీ పాపంల నిమిత్తము, నా పాపంల నిమిత్తము మొదటి రాకడలో వచ్చి పాప క్షమాపణ చేసిపోయాడు. ఇంకా రెండవదిగా, యేసు ప్రభువు మానవుని రూపంలో వచ్చాడు. అనేక మందికి యేసు ప్రభువు మానవ రూపంలో రావాల్సిన అవసరం ఏంటని క్రైస్తవులకు ఇంకా ఎన్నో డౌట్స్ ఉన్నాయి. నా ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము ఎందుకు వచ్చాడో మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. నేను చదువుతాను, వినండి. మనుషుల పోలికగా పుట్టి దేవుని స్వరూపమును తరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు యేసు ప్రభు. మనుషుని పోలికగా పుట్టారని ఇక్కడ చెప్తున్నారు. యేసు ప్రభు పోలికగా పుట్టి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఆయన దాసుని స్వరూపం కూడా ధరించుకున్నాడు. ఆయన రెండు ధరించుకున్నాడు ఆయన. నా ప్రియమైన బిడ్డలారా, ఎందుకు వచ్చాడు మానవ రూపంలో అనంటే, మనకి కొన్ని విషయాలు తెలియపరచడానికి, మానవ లోకంలో ఉండేటువంటి మానవులైనటువంటి మనకి కొన్ని విషయాలు తెలియపరచడానికి ఆయన మానవ రూపంలో వచ్చాడు. మొట్టమొదట ఎందుకు మానవ రూపంలో వచ్చాడు? నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మొదటి రాకడలో కన్యక అయినటువంటి మరియ గర్భంలో ఎందుకు జన్మించాడంటే, మొట్టమొదటిది పాపమును ఆయన ఏం చేశాడంటే విరోధిగా తయారయ్యాడు పాపానికి. పాప విరోధి ఎవరు అనంటే క్రీస్తే. ఈ లోకంలో వేరే ఎవరు లేరు. పాపం నాకు విరోధంగా జీవించినటువంటి ఏకైక మానవుడు క్రీస్తు మనకు చూపించాడు. నా బిడ్డలారా, మానవుడైనటువంటి నేను, మానవ స్వరూపంలో ఉండేటువంటి నేను ఏ విధంగా పాపం నాకు విరోధంగా జీవించానో మీరు కూడా జీవించొచ్చు అని చూపించటానికి మానవ స్వరూపంలో ధరించుకున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజులలో మనకి విరోధి సాతాను క్రియలన్నీ పాపపు క్రియలు. ఈ పాపపు క్రియలు, విరోధమైనటువంటి క్రియల నుంచి ఆయన వాటినన్నిటినీ ఎదిరించి జీవించాడు దానికి విరోధంగా. ఆ విధమైనటువంటి జీవితం మానవులైనటువంటి మీరు కూడా జీవించవచ్చు నాలాగాని చూపించటానికి ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పాపమును ప్రేమిస్తున్నామా, పాపమునకు విరోధంగా ఉన్నామా? ఒక్కసారి గుర్తుంచుకోండి. పాపమునకు నాయకుడైనటువంటి సాతాను యొక్క విరోధులమా, లేకపోతే యేసు ప్రభు యొక్క ప్రేమికులమా? మనం ఒక్కసారి గుర్తుంచుకోండి. నా ప్రభు అంటున్నాడు, నేను మానవుడిగా వచ్చి సాతాను యొక్క శక్తులకి విరోధంగా జీవించాను ఈ లోకంలో. ఎంతకాలమో నేను బ్రతికినంత కాలము జీవించాను. మీరెందుకు జీవించలేరు? మీలాగనే నేను వచ్చాను కదా. మీలాగనే నేను 30 సంవత్సరాలు మీతో జీవించాను కదా. మరి మీరెందుకు జీవించలేకపోతున్నారు? మీరెందుకు పాపాన్ని ప్రేమిస్తున్నారు? మీరెందుకు పాపాన్ని ద్వేషించటం లేదు నాలాగా? నా ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రశ్న నా ప్రభు మిమ్మల్ని అడుగుతాడు రేపు రెండవ రాకడ వచ్చిన తర్వాత, తీర్పు దినం. అయ్యా, నేను మీకు చూపించాను మానవుడైనటువంటి నేను ఏ విధంగా పాపాన్ని ద్వేషించి జీవించాను నేను మీకు చూపించాను కదా. ఏ పాపము లేని వాడిని నేను జీవించాను కదా. మీరెందుకు జీవించలేకపోయారు? నా ప్రభువు చేసే ప్రశ్నకు మన దగ్గర జవాబు ఉండాలని గుర్తుంచుకోండి. నా ప్రభువు వేసే ప్రశ్నకి నీ దగ్గర జవాబు ఉండాలి. ఇంకా రెండవదిగా, ఈ మానవుని యొక్క రూపంలో దేవుడు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, దేవుని యొక్క గుణగణాలని మానవ రూపంలో చూపించవచ్చని ఆయన చూపించాడు. పాపంని ద్వేషించటమే కాకుండా దేవుని యొక్క గుణాలని మానవ రూపంలో చూపించాడు అందరికీ. మానవ రూపం పొందిన మనము దేవుని యొక్క గుణగణాలని చూపించవచ్చు. ఈ మధ్యాహ్న సమయంలో
అందుకే దట్ ఈస్ వై ద క్రైస్ట్ హస్ కమ్ టు దిస్ వరల్డ్. ఫస్ట్ కమింగ్. నా ప్రియమైన బిడ్డలారా, ఒకసారి మనం పరీక్షించుకుందాం. క్రీస్తు మొదటి రాకడ నిన్ను నీ పాపములను రక్షించటానికి మానవ రూపంలో వచ్చాడు. రెండవదిగా పాపమును ద్వేషించే మానవుడిగా జీవించాడు. మూడవదిగా దేవుని గుణాలని చూపించాడు తన జీవితంలో. దేవుని గుణాలని చూపించాడు. మనం ఎందుకు చూపించట్లేదు ఈరోజు? వై వీఆర్ నాట్ షోయింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది గాడ్ ఇన్ అవర్ లైఫ్? దిస్ ఇస్ ద ఫిజికల్ లైఫ్, దిస్ ఇస్ ద హ్యూమన్ లైఫ్ ఇన్ హ్యుమానిటీ. మన యొక్క మానవత్వంలో దేవుని యొక్క క్యారెక్టర్స్ కనపడుతున్నాయా? చూపించాడు. క్రైస్ట్ హస్ షోన్ 30 years. యేసు ప్రభు 30 సంవత్సరములు మానవ రూపంలో ఉండి దేవుని యొక్క గుణగణాలని మనకు చూపించినప్పుడు మనం ఎందుకు నేర్చుకోలేదు ఈరోజు? దిస్ ఇస్ ద క్వశ్చన్ ద క్రైస్ట్ ఈస్ ఆస్కింగ్ ఎవ్రీబడి. నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు, మిమ్మల్నే కాదు, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు దేవుని యొక్క గుణగణాలని చూపించాడు. ఆయన లోకంలోనికి వచ్చి మానవ రూపం ఎత్తి దేవుని యొక్క గుణగణాలని మానవ రూపంలో చూపించవచ్చు అని నిరూపించాడు. ఆయన మనకి మార్గదర్శకంగా చూపించాడు మానవుడంటే ఏ విధంగా బతకాలని. మానవుడంటే లోకంలో బతకాలి, మానవుడంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే పాపాన్ని ద్వేషించయా, దేవుని యొక్క గుణగణాలని చూపించు. ఇంకా మూడవదిగా ఆయన దైవత్వము కలిగిన దేవుడు. ఆయన యేసు ప్రభువులో దైవత్వం ఉన్నది, యేసు ప్రభువులో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. నాలో దైవత్వం ఉన్నది, నాలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదని మానవుడిగా చూపించాడు ఆయన. ఆయన చూపించిన నువ్వు ఈ రోజు వెంబడిస్తే నీకు కలిగే ధన్యత ఏంటో తెలుసా? దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందటమే కాదు, దేవుణ్ణి కూడా చూచేటువంటి ధన్యత నీకు కలుగుతుంది జాగ్రత్త అని నా ప్రభువు నీకు చెప్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తాను. నేను దైవత్వం కలిగిన వాడినిగా ఈ లోకంలో జీవించాను, మానవునిగా. ఈ లోకంలో నేను పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడినిగా నేను జీవించాను. మీరు నన్ను వెంబడించండి నా ప్రియ బిడ్డలారా, నన్ను వెంబడించి. ఈ లోకంలో ఎవరు లేరు. దేర్ ఇస్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ ద క్రైస్ట్. ఈ లోకంలో దైవత్వము ఉన్నది. మానవుని రూపంలో వచ్చిన వ్యక్తికి దైవత్వం ఉన్నది. మానవ రూపంలో వచ్చినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు, దైవ శక్తి కలిగిన వారు అని అంటే ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇస్ ద క్రైస్ట్ జీసస్. ఎవరు లేరు ఈ లోకంలో. మరి ఎందుకు నీవు సంశయిస్తున్నావు ఆయన్ని వెంబడించడానికి? ఆయనతో నడవలేకపోతున్నాం. ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించండి, ఐ విల్ షో ద గాడ్ టు యూ. నేను మీకు దేవుణ్ణి చూపిస్తానని ఆయన చెప్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, నీవు నిజంగా దేవుణ్ణి చూడాలి అన్నట్టు ఈ మధ్యాహ్న సమయంలో దైవత్వం కలిగినటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి మానవ రూపంలో వచ్చినటువంటి ఏకైక యేసు ప్రభువుని నువ్వు వెంబడించు. ఈజ్ ద ఓన్లీ వన్ గాడ్ హూ కెన్ షో యూ ద గాడ్. ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ షో యూ ద గాడ్. ఈజ్ ద క్రైస్ట్. ఎవరిని నమ్మకండి ఈ లోకంలో. పచ్చి అబద్ధాలు చెప్తారు, వారు చెప్పే అని అబద్ధాలు. నేను డీటెయిల్డ్గా పోను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి. ఎవరిని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ విల్ టాక్ అబౌట్ మై క్రైస్ట్. నా క్రీస్తు గురించి నేను మాట్లాడతాను. ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ who can show you the God is the Christ. Enduku? Why the Christ can show? Because Yesu Prabhu దైవత్వం కలిగినటువంటి ఏకైక వ్యక్తి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆయన కాకుండా ఇంక లోకంలో ఎవరు చూపించగలుగుతారు? చూపించండి నాకు. ఎవరికుంది దైవత్వం? ఎవరికుంది దేవుని యొక్క గుణగణాలు? ఎవరు పాపాన్ని ద్వేషించిన వాళ్ళు ఈ లోకంలో? ఒక్క వ్యక్తిని చూపించండి. ఈ యుగ ప్రారంభం నుంచి ఈ రోజు వరకు నాకు ఒక్క వ్యక్తిని చూపించండి.
ఎవరు లేరు. నా పరిశుద్ధ గ్రంథం అన్నిటికీ రుజువులు తెలియపరుస్తున్నది. నా పరిశుద్ధ గ్రంథం అన్నిటికీ రుజువులు తెలియపరుస్తున్నది. నా ప్రియమైన బిడ్డలారా, ఆ క్రీస్తుని వెంబడిద్దాం. మనం ఆ క్రీస్తుని వెంబడిద్దాం. ఆ క్రీస్తుని మనం కౌగిలించుకుందాం. ఆ క్రీస్తుని మనం ప్రేమిద్దాం. దేవుణ్ణి చూద్దాం ఒకరోజు. సో ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ ది క్రైస్ట్ ఈజ్, మొదటిది ప్రాఫిట్స్ ని చెప్పినవన్నీ నెరవేరిని. రెండవది మానవ రూపంలో ఎందుకు వచ్చాడో చూశాం. ఇంకా మూడవదిగా ఆయన మరి ప్రతి మానవుని ఏ విధంగా రక్షించాడో మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 18:11. మత్తయి సువార్త 18:11 చదువుదాం. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 మట్టిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా? ఇక్కడ శిష్యులకి ఆయన చెప్తున్నాడు. ఆయన 18వ అధ్యాయం చదివితే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని ఆయనే తాను నోటితో చెప్తున్నాడు. మొట్టమొదటి ప్రవక్తల యొక్క మాటల ద్వారా మనం చూసాం. ఇప్పుడు యేసు ప్రభువే తన నోటితో చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చానని. ఇక్కడ మీకేం తోచును అనే దగ్గర కింద ఫుట్ నోట్లో ఏమని ఉందంటే, ఏలయనగా తప్పిపోయిన దాన్ని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చెను అని చెప్పబడినది. యేసు ప్రభువే తాను చెప్తున్నాడు, ఐ కేమ్ హియర్ టు సేవ్ ద పీపుల్ హు ఆర్ లాస్ట్. తప్పిపోయిన వారిని. నా ప్రియమైన బిడ్డలారా, 18వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదివితే అక్కడ మనకి 3 విషయాలు కనపడుతున్నాయి. అవి ఏమిటి అని అంటే, అక్కడ శిష్యులు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని అడుగుతాడు. చూడండి మొదటి వచనం. ఆ కాలంలో శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు వచ్చి. వాళ్ళకి తెలియదు పరలోక రాజ్యం అంటే యేసు ప్రభు ఒక రాజు, ఇక్కడ మనల్ని అందరినీ అక్కడ ఏదైనా మినిస్టర్స్ గా వాటికి వీటికి పెట్టుకుంటాడేమో అనేసి వాళ్ళ ఆశ. అందుకు ఆయన వెంబడించారు. ఆయన ఒక గొప్ప నాయకుడుగా రాజుగా ఉంటాడు, ఆ రాజు దగ్గర మనం అందరము ఏదో ఒక చిన్న పదవి పొందుతామనేటువంటి వాటిలో అనుకొని పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప వాళ్ళు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ యొక్క స్థితి, దే ఆర్ వరింగ్ అబౌట్ దర్ పొజిషన్. వాళ్ళ యొక్క స్థితి గురించి వాళ్ళు అక్కడ బాధపడుతున్నట్టుగా దేవుడు ఇక్కడ కనుక్కున్నాడు. కనుక్కొని అక్కడ ప్రభు వారికి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈ పాఠాలు మన కోసము కూడా. నా ప్రియమైన బిడ్డలారా, నా ప్రభువు వచ్చింది నిన్ను దేనికోసం అంటే నిన్ను రక్షించటానికి. ఖచ్చితంగా అదే, నేను మొదట్లో చెప్పింది కూడా అదే. నా ప్రభువు వచ్చింది రక్షించటానికే. ఈ రక్షించటానికి వచ్చిన ప్రభువు శిష్యులకు కొన్ని పాఠాలు చెప్తున్నాడు. నేను ఎందుకు వచ్చానో చెప్తున్నాడు వాళ్ళకి. ఏమని చెప్తున్నాడంటే, మొట్టమొదట చిన్న బిడ్డని తీసుకొని వచ్చి చూపిస్తున్నాడు. ఒక చిన్న బిడ్డ తీసుకొని వచ్చి, మీరందరూ ఈ చిన్న బిడ్డ వలె మారితేనే పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపగలరు. అది కూడా ప్రవేశింపగలరు. చూడండి ప్రియమైన బిడ్డలారా, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డల వలె మారమంటున్నాడు. చిన్న బిడ్డల వలె మారటం అనంటే చిన్న బిడ్డల యొక్క పసితనము కలిగి కాదు, చిన్న బిడ్డల వలె పిచ్చితనము కలిగి కాదు. చిన్న బిడ్డల వలె నువ్వు మారాలి అనంటే చిన్న బిడ్డల వలె నీవు మంచి లోబడే గుణము కలిగి ఉండాలి. చిన్న బిడ్డల వలె వినయము కలిగి ఉండాలి. చిన్న బిడ్డల వలె నిజాయితీ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. అయ్యా మీరు చిన్న బిడ్డల వలె వినయం కలిగి ఉండండి, చిన్న బిడ్డల వలె నిజాయితీ కలిగి ఉండండి, చిన్న బిడ్డల వలె మీరు లోబడి ఉండే తల్లిదండ్రులకి ఏ విధంగా లోబడి ఉంటారో, మాట వింటారో ఆ విధంగా మీరు ఉండండి. ఆ విధంగా మీరు ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. అని ఇక్కడ దేవుడు చూపించాడు వాళ్ళకు ఒక మంచి ఎగ్జాంపుల్.
అంటే మనము కూడా ఈ రోజు చిన్న బిడ్డల వలె మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చిన్న బిడ్డల వాళ్ళమంటే నాట్ చైల్డిష్నెస్ బట్ చైల్డ్ లైక్ థింగ్. చైల్డిష్నెస్ అంటే అది వేరే, అంటే పిచ్చితనముగా లేకపోతే వారు అమాయక, అది వేరు. దట్ ఈస్ డిఫరెంట్. నువ్వు చిన్న బిడ్డల వలె ఉండాలి అని అంటే నిజాయితీగా వినయంగా లోబడే రీతిలో నీవు ఉండాలి అని ఇక్కడ యేసు ప్రభువు చిన్న బిడ్డల్ని చూపించి పరలోక రాజ్యంలో ఈ విధంగా ఉంటేనే మీరు ప్రవేశింపగలుగుతారని చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, రెండవదిగా ఏమని చెప్తున్నాడంటే చూడండి, రెండవదిగా ఆయన 18వ అధ్యాయము మరి 9వ వచనం చదువుదాం. 18:9. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎల్లా దానిని పెరిగి నీ వద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకంలో పడవేయబడట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు. అయ్యో, ఇక్కడ కన్నులు పాదములను పరికివేయమని చెప్తున్నాడు శిష్యులకి. అభ్యంతరపరిచితే అంటే వారు యేసు ప్రభు యొక్క మొదటి రాకడను గుర్తించలేదు. వాళ్ళు యేసు ప్రభు యొక్క మొదటి రాకడని రాంగ్ కాన్సెప్ట్ తో గుర్తించారు వాళ్ళు. దాని గురించి తెలియపరచడానికే నేను ఈ యొక్క 18వ అధ్యాయాన్ని మీ దగ్గర తీసుకున్నాను. ఫస్ట్ కమింగ్ ఆఫ్ ది క్రైస్ట్ దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ప్రాపర్లీ. ఇక్కడ 2 కన్నులు కలిగిన వాళ్ళు నరకానికి పోయేదానికన్నా ఒకదాన్ని పీకేయమంటున్నాడు. దానికి అర్థం ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఫిజికల్ రిమూవల్. సంఘములో, మీ సంఘములో వ్యక్తి కానీ బోధ కానీ కార్యక్రమము కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటిదిగా ఉండి నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఆటంకము కలిగిస్తే ఆ కార్యక్రమాన్ని తొలగించండి, ఆ వ్యక్తిని తొలగించండి. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఈ ఉదయకాలంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అదే. కాలు చేయి కన్నా మన యొక్క మనస్సు, మన యొక్క బ్రెయిన్ చాలా డేంజరు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక సంఘములో వ్యక్తి కానీ బోధ కానీ లేకపోతే కార్యక్రమం కానీ దేవుని యొక్క బిడ్డలకు ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకం కలిగితే దాన్ని తీసివేయండి అని చెప్తున్నాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అట్లాగే ఒక వ్యక్తి అంటే పర్సన్, నేను నా జీవితంలో సహవాసము కానీ, నా జీవితంలో అలవాటు కానీ, నా జీవితంలో క్రియ కానీ దేవునికి విరుద్ధమై నన్ను ఆత్మీయంగా ఎదుగచేయకపోతే ఆ యొక్క క్రియని, ఆ యొక్క ఆటంకాన్ని అన్నింటినీ తొలగించండి అని అంటున్నాడు నా ప్రభు. దట్ ఈస్ వాట్ ద క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్. చేయి తీసివేయాలి లేకపోతే కన్నుని పెరిగివేయాలి అంటే దిస్ ఈస్ ద మీనింగ్, ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది క్రైస్ట్. ఈ మధ్యాహ్న సమయంలో నా బిడ్డలైనటువంటి మీరు, నా ప్రియమైన బిడ్డలారా, నీ నిజ జీవితంలో నీకు అభ్యంతరపరిచేటువంటి ఆటంకాలు పరిచేటువంటి ఏదైనా కార్యక్రమం కానీ, నీ జీవితంలో సహవాసం కానీ, నీ జీవితంలో అలవాటు కానీ ఉంటే ఈ మధ్యాహ్న సమయంలో ఇప్పుడే దాన్ని పెరికి వేయాలని నా ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మూడేనా 4 దానా వస్తాయి. నా ప్రియమైన బిడ్డలారా, ఎవరో మరి అక్కడ అన్మ్యూట్ చేసి ఉన్నారు. ప్లీజ్ కైండ్లీ దాన్ని రిమూవ్ చేయండి. వాయిస్ వస్తుంది, మీ వాయిస్. So today afternoon the God has come to this world to show us the first coming. నేను ఈ లోకంలో రాజ్యాన్ని ఏర్పరచడానికి రాలేదు. ఈ లోకంలో నేను ఏదో చేయటానికి రాలేదు.
అని శిష్యులకి తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటి చిన్న బిడ్డల వల్లే మారండయ్యా, ఈ లోక సామ్రాజ్యం కొరకు, ఈ లోక ఆశల కొరకు మీరు ఆశపడకండి. నా రాజ్యం ఇది కాదు. చిన్న బిడ్డల వల్లే మారితేనే మీరు పరలోక రాజ్యానికి ప్రవేశింపగలుగుతారు. అది కూడా ప్రవేశించడానికి దేర్ ఇస్ నో ఛాన్స్. లోపలికి పోవటం తర్వాత యు కెనాట్ ఎంటర్. రెండవదిగా, నిన్ను ఆటంకపరిచేటువంటిది ఏదైనా ఉంటే నీ యొక్క శరీరంలో దాన్ని తొలగించమంటున్నాడు. నీ జీవితంలో 2 కన్నులు కలిగి నువ్వు పోయేదానికన్నా 1 కలిగి పోవటం అని అంటే, ఈ మధ్యాహ్న సమయంలో మన సంఘంలో కానీ మన నిజ జీవితాల్లో కానీ దేవునికి విరుద్ధమైనవి ఏవైనా ఉంటే వాటిని మధ్యాహ్న సమయంలో మనం తొలగించుకొని పోదాం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా మూడవదిగా ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక కాపరిని చూపిస్తున్నాడు. చూడండి 18:11. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన 90 మందిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా అంటే, ఆయనకి 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోతే దాన్ని ఏ విధంగా వెళ్ళి కనుగొని దాన్ని పొందిన తరువాత ఆ విధంగా ఏ విధంగా ఆయన ఆనందపడతాడో అదే విధంగా నేను ఈ లోకంలో నా బిడ్డలైనటువంటి వారిని సృష్టించినటువంటి వారిని తప్పిపోతే ఆయన నాకు దొరికితే నాకు కలిగే ఆనందము ఇంత అంత కాదని నా ప్రభువు ఇక్కడ మన శిష్యులకి చెప్తున్నాడు. ఇది మనకు కూడా చెప్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ యొక్క 18వ అధ్యాయం 1 నుంచి 11 వరకు తెలుసుకోవాల్సినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, చిన్న బిడ్డలకు బోధకులుగా మీరు ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మనం చిన్న బిడ్డలకు మాదిరిగా ఉండాలి అని అంటే, సంఘములో వచ్చిన కొత్త బిడ్డలని మనము వారిని ఆత్మీయంగా అభివృద్ధి పరిచేటట్టు ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకొని, మన జీవితాలని పరీక్షించుకొని. రెండవదిగా, నీవు దేవునిని ఎరగని గొర్రె ఎక్కడైనా నీకు కనపడితే ఆ గొర్రెను వెంటనే పట్టుకొని సంఘములోనికి నడిపించాలి. ఏ విధంగా? నీ యొక్క మంచితనంతో, నీ మంచి బోధతో, నీ దయగల హృదయంతో ఆ గొర్రెను దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. అదే తప్పిపోయిన గొర్రె. ఈ లోకంలో ఎన్నో గొర్రెలు దేవుడు సృష్టించినది యావత్తు దేవుని యొక్క సృష్టే ఇది. మొత్తం ఇక్కడ ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి జనాభా అంతా యేసుక్రీస్తు యొక్క సృష్టే. వారిని అందరినీ యేసు ప్రభు ప్రేమించారు. సర్వలోకంలో ఉన్న జనాంగాన్ని యేసు ప్రభు ప్రేమించారు. ఎవరు నాశనం కావటానికి ఆయనకి ఇష్టం లేదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు అక్కడ యేసు ప్రభు ఇంకా చెప్తున్నాడు కూడా. చూడండి మనకి ఏమని చెప్తున్నాడు. 11వ వచనము చూస్తాం నేను. చూడండి, వాడు దాన్ని కనుగొనేలా 90 మంది గొర్రెలను గూర్చి సంతోషించిన దానికంటే ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైనను నశించుట పరలోకముందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఎవరు నశింపకూడదని ఆయన యొక్క ఆశ. అందుకే మనము ఈ లోకంలో మనకు బాధ్యత ఉన్నది. నువ్వు ఒక చిన్న పిల్లవాడి నుంచి ఎదిగిన వాడిగా ఈరోజు మారావు. మారిన తర్వాత నువ్వు గొర్రె పిల్లలు చిన్న కన్న దేవునికి విడిచిపెట్టిపోయినటువంటి గొర్రెలన్నింటినీ నువ్వు వెతికి వాటిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ఏ విధంగా అనంటే, నీవు ప్రేమతో దయతో వారికి నీ యొక్క వాక్యాన్ని బోధించే, నీ యొక్క గుణాలని చూపించే. అంతేగాని వారిని కొట్టి, వారిని గద్దించి, వారిని తిట్టి కాదు. This is the most important for every Christian who is grown in Christ. నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వచ్చింది లోకంలో మనకు ఒక పని అప్పచెప్పడానికి వచ్చాడు. మొదటి రాకడలో ఆ పని ఏంటంటే ఆయన యొక్క కోరికను నెరవేర్చడం. ఆ కోరిక ఏంటి అని అంటే, తప్పిపోయిన గొర్రెలన్నింటినీ మనం తీసుకుని వచ్చి వెదకి క్రీస్తు తెంతకు తీసుకొని రావాలి. నా ప్రియమైన బిడ్డలారా, మనము మన యొక్క పనిలో ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుద్దాం. మొట్టమొదటిది ప్రవచనాలను నెరవేర్చాడు. రెండవది మానవునిగా ఎందుకు వచ్చాడు, తన జీవితంను చూపించాడు, మానవుడిగా ఏ విధంగా జీవించాలో. మూడవది ఆయన ఈ లోకంలో
పాపులమైన మనలను రక్షించి తన యొక్క పరలోక రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చానని చూపించాడు. ఆ పరలోక రాజ్యము ఇక్కడ కాదని చూపించాడు. శిష్యులకు మూడు పాఠాలు నేర్పించాడు. ఒకటి ఏమిటంటే చిన్న పిల్లవాళ్ళ వలె మారండి. రెండవది, నేను అభ్యంతరపరిచేది ఏదైనా ఉంటే వాటిని తొలగించండి. మీరు వెళ్ళి గొర్రెలను వెతకండి. ఈ మధ్యాహ్న సమయంలో మనం ఈ మూడు చేస్తున్నామా? చిన్న బిడ్డల వల్లే మారుదాం. మనలో అభ్యంతరపరిచేటువంటి కార్యక్రమాలు ఏదున్నా వాటిని తొలగిద్దాం. క్రీస్తు కొరకు తప్పిపోయిన గొర్రెలన్నింటినీ సమకూర్చుదాం. ఇక నాలుగవది, ఆఖరిగా, యేసు ప్రభు ఈ లోకం నాయకుల యొక్క, ఈ లోక ప్రజల యొక్క మరి వారి నియమాలని పాటించాడు. యేసు ప్రభు మనల్ని కూడా పాటించమన్నాడు. చూడండి, మత్తయి సువార్త 17:24-27. అంటే ఈ లోకంతో మీరు సహకరించాలని చూపించాడు. నేను అందుకే ఆయన వచ్చి మానవుని రూపంలో వచ్చి ఈ లోకంలో ఉండేటువంటి వారి యొక్క నాయకులకు సహకరించమని చెప్పాడు. ఇక్కడ చూడండి 17వ అధ్యాయము మరి 24-27 చదువుతాను. చూడండి, వారు కఫర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకలను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించునను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేం తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయదురు, కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యజనుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులైనను మనము వారికి అభ్యంతరం కలుగు చేయకున్నట్లు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన ఒక శెకల దూరను దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. అంటే హీ కేమ్ హియర్ టు సపోర్ట్ ద గవర్నమెంట్స్. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క విషయంలో కొన్ని మనం నేర్చుకోవాలి. యూదులలో ఒక లాస్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. చూడండి, నిర్గమాకాండము 30వ అధ్యాయము 14-16. నిర్గమాకాండము 30, 14-16 నేను చదువుతాను, వినండి. ఈ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ, 20 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు గల వారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణము ఇయ్యవలెను. ఇది మీ ప్రాణములకు పరిక్రయధనంగా ఉన్నట్లు యెహోవా అర్పణం ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, పేదవాడు తక్కువ ఇయ్యకూడదు. మొదట్లోనే ఉన్నాయి దేవుని యొక్క ఆజ్ఞలు. ఇక్కడ ఆ యొక్క నియమ నిబంధనలను దేవుడు పాటించమన్నాడు ఈ లోకంలో. అక్కడ పేతురుని ఒక ప్రశ్న అడిగాడు యేసు ప్రభు. ఆ ప్రశ్న ఏమిటంటే, చూడండి, మరలా ఇంకోసారి నేను చదువుతాను. మత్తయి 17లో, సీమోనా, నీకేం తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగాడు. పేతురు తెలియకుండా అన్యజనుల యొద్ద అన్నాడు. యేసు ప్రభు ఏమనలేదు, ఏమనకుండా పోయి కట్టేయమన్నాడు అతన్ని. అంటే యేసు ప్రభు ఈ లోకంలో తాను ఒక పరదేశిగానే తాను అనుకున్నాడు. మనం కూడా ఈ లోకంలో పరదేశులమే. మన లోకం ఇది కాదు. మన లోకము పరలోక రాజ్యము. మన లోకము పరలోక సంబంధమైన రాజ్యం అని కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. మనము ఇక్కడ అన్యులమే. ఈ లోకానికి మనం అన్యులము, లోకము యేసు ప్రభువుకి అన్యులు. అది తెలిసిన విషయమే ప్రతి క్రైస్తవునికి. కాబట్టి ఈ లోకములో మనం జీవించినంత కాలము ఈ లోక సంబంధమైనటువంటి వాటి యొక్క నియమ నిబంధనలను పాటించాలని దేవుడు చెప్తున్నాడు. అయితే ఒకటి గుర్తు పెట్టుకో, నీ యొక్క స్థిరమైనటువంటి రాజ్యము, నీ యొక్క మరి నిజమైన రాజ్యం ఎక్కడుందంటే అది పరలోక రాజ్యం అని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు సీమోన్ పేతురుకి. తాను ఆ యొక్క పన్నును చెల్లించి, యూదులలో ఆచారం ఉన్నది, 21 సంవత్సరములు పైబడిన వారు పన్నును చెల్లించాలి. ఇక్కడ 1/2 షెకెల్ అని చెప్పారు. 1/2 షెకెల్ అంటే దాదాపు 1 షెకెల్ అంటే 22 రూపాయలు. యూదులు కట్టాలి ఆ యొక్క పన్ను. 21 సంవత్సరములు పైబడిన ప్రతి మగవాడు కట్టాలి. ఎందుకు కట్టాలంటే ఆ యొక్క దేవుని మందిరాన్ని వారు సరి చేసుకోవటానికి, దేవుని మందిరాన్ని సరి చేసుకోవటానికి, దేవుని మందిర నిమిత్తమై కట్టాలి అక్కడ వాళ్ళు. అదే విషయంలో యేసు ప్రభు ఆటంకపరచలేదేమి. He supported the government rules. నా ప్రియమైన బిడ్డలారా, అంత గొప్ప
దైవము కలిగినటువంటి దైవత్వం కలిగినటువంటి క్రీస్తు, అంత గొప్ప శక్తివంతుడైనటువంటి క్రీస్తు ఈ లోక నియమ నిబంధనలను పాటించాను ఈ లోకంలో నేను చెప్తున్నాడు మనకి. కాబట్టి మీరు ఈ లోకంలో యాత్రికులు, అన్యులే మీరు ఈ లోకంలోని మనకి చెప్పి, ఈ అన్య లోకంలో మీరు జీవించేవారు ఈ లోక సంబంధమైనటువంటి వాటికి, నియమాలకి, నిబంధనలకి మీరు తలయొగ్గండి అని మనకి ఇక్కడ చెప్తున్నాడు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలో వచ్చిన ఆ యొక్క రీతి మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకొకటి ఏమిటి అంటే, నేను ఈ లోక నియమ నిబంధనలకి లోబడి ఉన్నాను, ఈ లోక నియమ నిబంధనలను నేను గౌరవించాను అని మనకి చెప్తున్నాడు. నేను పరలోకంలో ఉన్నటువంటి గొప్ప రాజునైనా, నేను దైవ సంబంధమైనటువంటి వ్యక్తినైనా, ఈ లోకంలోని ఉండేటువంటి నియమ నిబంధనలకు నేను లోబడ్డానని ఆయన మొదటి రాకడలో మనకు తెలియపరుస్తున్నాడు ప్రేమేంటి దేవుని బిడ్డలారా. ఈ మధ్యాహ్న సమయంలో నీవు నేను కూడా ఈ లోకంలో పరదేశులమే, ఈ లోకంలో మనం యాత్రికులమే, ఈ లోకంలో మనము ఈ లోక సంబంధులము కాదు. మనము ఆయనను గుర్తుంచుకో. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మధ్యాహ్న సమయంలో ఈ లోకంలో మన పరదేశులమైనను కూడా ఈ లోక నియమ నిబంధనలకు మనం లోబడాలని తాను జీవించిన కాలము మొదటి రాకడలో మనకు చూపించాడు. కాబట్టి ఈ లోకంలో మనము జీవించినంత కాలము యేసు ప్రభు చెప్పినట్టు వాళ్ళ యొక్క మరి ప్రతి ఒక్క విషయాలకి లోపడదాం, వారిని గౌరవిద్దామని ఈ మధ్యాహ్న సమయంలో మీకు నేను తెలియపరుస్తున్నాను. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభు ఈ లోకానికి మొదటి రాకడలో మొట్టమొదటిది ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. రెండవదిగా హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు షో దట్ ఐ యామ్ మ్యాన్, హౌ ఐ కెన్ లివ్ లైక్ గాడ్. మూడవదిగా మనల్ని రక్షించడానికి వచ్చి చూపించాడు శిష్యులకి, నేను ఎందుకు వచ్చానో ఈ లోకంలో. 3 విషయాలు చూపించాడు. చిన్నపిల్లల వలె మారండి, రెండవదిగా మీరు ఆ యొక్క మీకో కానీ సంఘంలో కానీ ఏదైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగించండి అని చూపించాడు. తర్వాత ఈ లోకంలో ఉండేటువంటి తప్పిపోయినటువంటి గొర్రెలను మనం వెతికి దేవుని దగ్గరికి తీసుకురమ్మని చూపించాడు. నా రాజ్యం ఇది కాదని చెప్పాడు ఈ లోకంలో వచ్చి. ఇంకా 4వదిగా ఈ లోక ఆచారాలకి, ఈ లోక నియమ నిబంధనలకి లోబడండి అని చూపించాడు. ఇదే మొదటి రాకడలో ఆయన మనకు చూపించినటువంటి 4 విషయాలు. ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటి గురించి నేను ఈ మధ్యాహ్న సమయంలో మీకు చెప్పట్లేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ నేను ఏదో కొద్దిగా మీకు చెప్పాను. నా ప్రియమైన బిడ్డలారా, ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అది మీరు కూడా దేవుని యొక్క పరిశుద్ధ శక్తితో మీరు ఆయనను వెంబడించండి. ఆయన గొప్ప శక్తివంతుడు. ఆయన యొక్క నియమ నిబంధనలను మీరు పాటించండి. ఈ రాజ్యము, ఈ లోకము మనది కాదు, ఈ లోకము మనకి శాశ్వతం కాదు, ఈ లోకము నీకు ఎల్లప్పుడూ ఉండేటువంటిది కాదు. నువ్వు ఇక్కడ ఒక యాత్రికుడివి, ఈ లోకంలో నువ్వు ఒక పరదేశివి. ఈ పరదేశి అయినటువంటి ఈ లోకముని మనం విడిచి ఒకరోజు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది నిజమైన రాజ్యం, అదే పరలోక పట్టణము. ఆ పట్టణంకు పోయినప్పుడు మనము మన రాజు, అది నేను మధ్యాహ్న సమయం రాత్రికాల సమయంలో చెప్తాను. రెండవ రాకడ తర్వాత జరిగే విషయాలు కొన్ని నేను సాయంకాలం చెప్తాను. వాటిని మనము కూడా గైకు విని మనము వాటిని ఫాలో చేద్దాం. మరి ఈ మధ్యాహ్న సమయంలో మీరు మీ యొక్క జీవితంలో యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లల వలె మారండి. రెండవదిగా మీ యొక్క విషయాలు జీవితాల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగించండి. తర్వాత మీ యొక్క జీవితంలో తప్పిపోయిన గొర్రెలను మీరు దేవుని యొద్దకు తీసుకొని రండి. అదేవిధంగా నీవు క్రీస్తు వలె జీవించటం నేర్చుకో. క్రీస్తు మానవుని రూపంలో పాపాన్ని ద్వేషించి జీవించాడు. దేవుడు మానవ రూపంలో దేవుని యొక్క గుణగణాలను చూపించాడు. మానవ రూపంలో దేవుడు ఒక్కడే నిజమైన దేవుడని కూడా మనకు చూపించాడు. కాబట్టి ఈ గొప్ప దేవుణ్ణి మనము మన యొక్క జీవితంలో గుర్తు పెట్టుకొని ఆయన వెంబడించి ఆయనకు మహిమ తెచ్చి ఆయన వచ్చిన మొదటి రాకడను మనము గౌరవించి ఆ మొదటి రాకడ ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమ తెచ్చే వారముగా మనము విశ్వసించి నమ్మి ఆయన బిడ్డలుగా మనం ఎదుగుదాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మన మధ్యలో ఉండేటువంటి మరి బ్రదర్ యాడమ్ గారు ప్రార్థన చేస్తారు పేమెంట్ అంటే.
హలో, పరిశుద్ధులైన తండ్రి మీకు వందనాలయ్యా. మీ దయచేత గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ కాపుదలో భద్రపరిచి పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో మీ వాక్యం వినుటకు, మీ సన్నిధిలో బలపడ్డకై మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. విన్న వాక్యమును మా అందరి హృదయంలో మీరు దీవించి వాక్యానుసారంగా జీవించడం కావాల్సిన విశ్వాసమును, ఆత్మీయ జీవితమును, బలమును దయచేయమంచు మీ కృప చేత మమ్మల్ని అందరినీ మీ గాయపడడానికి సమర్పించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించుకుని పొందినాం తండ్రి. ఆమేన్. ఓకే, వన్స్ అగైన్ గుడ్ ఆఫ్టర్నూన్. మరి అదేవిధంగా ఈవినింగ్ కూడా మన పాస్టర్ గారే సంఘంలో పంచుకుంటున్నారు కాబట్టి దయచేసి అందరూ వీలైన వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మనకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి, మరి దయచేసి గమనించండి. యథావిధంగా ఎవ్రీ సండే మనకు 2 సర్వీసెస్ ఉంటున్నాయి. ఆ తర్వాత ట్యూస్డే ప్రేయర్ మీటింగ్ ఉంటుంది, తర్వాత థర్స్డే బైబిల్ స్టడీ, సాటర్డే సండే స్కూల్ జరుగుతూ ఉంది. సో ప్రతి మీటింగ్ కూడా 8 to 9 పెట్టుకుంటున్నాం. కాకపోతే సండే స్కూల్ ఒకటి 6 to 7 ఆ ప్రాంతంలో మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి చక్కగా సమయం అంతా కూడా మరి ఎదుగుతా ఉన్న కారణం చేత మనం అందరం కూడా గ్యాదర్ అవుదాం, చక్కగా దేవుని యొక్క మాటలు విని ఆశీర్వాదాలు పొందాం. ప్రతి టీచర్స్ కి కూడా మరి ఇది టీచర్స్ డే సందర్భంగా వాళ్ళందరికీ విషెస్ చేస్తూ ఉన్నాం. సంఘంలో చాలా మంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా దేవుడు సహాయం చేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరు ఇమ్మాన్యుల్ గారికి వారి మరి 10th యానివర్సరీని వాళ్ళు జరుపుకుంటున్నారు రోజు. దేవుడు వారికి కూడా మెండైన దీవెనలు చేయాలని మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరి కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు కొంతమందికి ఉద్యోగాలు లేవు, వారి కోసం ప్రార్థన చేయండి. 7th నుంచి అంటే రేపటి నుంచి అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయని గవర్నమెంట్ వారు చెప్పారు, ఈవెన్ ఇంక్లూడింగ్ మెట్రో రైల్స్. కాబట్టి కేసెస్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి కష్టపడితేనే కానీ మన యొక్క భారతదేశంలో వీలు లేదు. కాబట్టి అందరూ బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి అందరం కలిసి ప్రార్థన చేసి మరి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇంకా అదే మన సంఘంలో ఉండేటువంటి మరి రాజరత్నం గారు వివాహం చేసుకొని కొత్తగా వచ్చారు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి ఇద్దరు ఉన్నారు, హస్బెండ్ వైఫ్. మరి వారు ఈరోజు జాయిన్ కాలేదు, ఎనీవే నో ప్రాబ్లం. నెక్స్ట్ వీక్ వాళ్ళని జాయిన్ అవ్వమని మరి 5 బిడ్డల్ని మనం చూద్దాం. వివాహం చేసుకున్న బిడ్డలు, వారి కుటుంబము ఆనంద సంతోషాలతో కొత్త జీవితము ప్రారంభించేటప్పుడు దేవుడు వారికి తోడై ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో వారిని గుర్తుంచుకోండి. అదేవిధంగా సరస్వతమ్మ గారికి మీరు తోడుగా ఉండండి, దేవుడు తోడుగా ఉండి ఆమెకి మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు ఆమె గురించి ప్రార్థన చేయండి. మరి అదేవిధంగా యాడమ్ వాళ్ళ మమ్మీ, మరి పాస్టర్ గారు, నాకు అందరి కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ యొక్క కరోనా వ్యాధి ఎవరికి సోకకుండా దేవుని యొక్క శక్తి బలము అందరికీ తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎవరు మనం తప్పిపోకూడదు. అదేవిధంగా మరి మన నవీన్ గారు వాళ్ళు కొత్తగా నూతన గృహం కొనుక్కున్నారు. మరి దేవుడు ఆ గృహాన్ని ఆశీర్వదించేటట్టు, ఆ బిడ్డలను ఆశీర్వదించేటట్టు వారికి కొరకు కూడా మీరు ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ. మీరు ఓకే, చివరి ప్రార్థన చేసుకుందాం, తర్వాత పరలోక ప్రార్థన, తర్వాత పాస్టర్ ఆశీర్వాదాలతో వెళ్దాం. చివరి ప్రార్థన సహోదరి సౌజన్య సిస్టర్ సౌజన్య, దయచేసి మీరు ఉన్న సిస్టర్ సౌజన్య గారు చేస్తారు. ఆ తర్వాత బ్రదర్ యాడమ్ గారు మనల్ని పరలోక ప్రార్థన నడిపిస్తారు. తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదాలతో వెళ్దాం. ఓవర్ టు సిస్టర్ సౌజన్య. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన రక్షక, బంగారు పదాలు కొందనాలు, స్తోత్రం నైనా, స్థుతులయ్యా. అయ్యా, గడిచిన పునరుద్ధాన దినం మొదలుకున్నైనా ఈ పునరుద్ధాన దినం వరకు నైనా మీరు ఎక్కల చాటునైనా మమ్మల్ని అందరినీ కూడా నైనా భద్రపరిచే రీతిగా మేము మరలానైనా ఈ మీటింగ్ లో కలుసుకున్నైనా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి అయినా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయంకే వందనాలు, స్తోత్రాలైనా. అయ్యా, మరి ముఖ్యంగా నా ప్రభా కాగు మినిస్ట్రీస్ అయినా అయ్యా మీ చేతుల్లో ఎత్తు పట్టుకోండి అయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి దైవ సేవకులు ఇంకా నైనా మీరు బలపరచండి అయ్యా. ఆత్మీయంగా నా ప్రభా ఇంకా అయ్యా బలమైన మాటలు నేను మీ వాక్కులు వినిపించడానికి నైనా అయ్యా సేవకులను ఇంకా నా ప్రభా తండ్రి అయ్యా మీ అభిషేకంతో నైనా నింపండి నా
ప్రభానికి స్తోత్రాలయ్యా. ఈ దినమునైనా ప్రభా చెప్పబడిన వాక్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రం నైనా. విన్న వాక్యమునైనా ప్రతి ఒక్క హృదయంలోనైనా ఫలింపులాగా సహాయం చేయండి అయ్యా. అయా 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 అపవాదైన సాతానునైనా అయా సమయం కొద్దిగా ఉందినైనా అయ్యా ఎవరినైనా మృంగుదనాన్ని నైనా తిరుగులాడుచున్నాడు అయ్యా. అట్టి దుష్టుడి వలలోనైనా ఎవరు పడిపోకుండా నా ప్రభా తండ్రి ప్రతి బిడ్డను కూడా నేను మీ కాపుదల్లో ఉంచండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయా స్థుతులు ప్రభా ఈ భయంకరమైన దినముల్లో నా ప్రభా అయా అయా మాకు తోడు నీడ నా ప్రభా అయ్యా మీ సహాయం మాకు కావాలయ్యా. అయ్యా మీ సన్నిధిలో మేము వేడుకుంటున్నామయ్యా. ప్రతి బిడ్డను కూడా నైనా మీ ఆత్మతో నింపండి అయ్యా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నిన్ను నమ్ముకున్న బిడ్డలు నా ప్రభా అయ్యా విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో నిన్నెన్నడు నేను విడువను ఎడబాయిన దేవుడినైనా వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. మేము మరిచిన మమ్మల్ని మరువని దేవుడు నా ప్రభానికి స్తోత్రం అయ్యా. అయ్యా కాక మినిస్ట్రీస్ లో ఉన్ననైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా మీ చేతులు ఎత్తి పట్టుకోండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రం నైనా స్థుతులయ్యా. ఎవరే ప్రాంతాల్లోనైనా అయ్యా ఉద్యోగాలు చేస్తున్నారో నా ప్రభా, ఎవరినైనా అయ్యా గృహాల్లో నా ప్రభా ఎవరి అనారోగ్యంతో ఉన్నారో నా తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బయట వాతావరణం ఎంతో నా ప్రభా ఈ కరోనా వైరస్ నైనా తండ్రి ఎంతో భయం గుప్పెట్లో ఉంటుండగా తండ్రి ఎవరిని కూడా నేను ఈ వైరస్ తాకనియొద్దయ్యా. అయ్యా అయ్యా మీ రక్తపు కంచెని నేను ప్రతి బిడ్డ చుట్టూ ఉంచండి నా ప్రభానికి స్తోత్రాలు అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్క స్థలంలో కూడా నా ప్రభా తండ్రి అయ్యా మీ పరిశుద్ధాత్మదేవా అయ్యా మీ స్వాధీనంలో తీసుకోండి అయ్యా. నైనా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ప్రతి బిడ్డను కూడా మీ సాక్షిగా నిలబెట్టుకోండి నా ప్రభా నీకు వందనాలు స్తుతులు ప్రభా స్తోత్రాలనైనా. అయ్యా అయ్యా నీకు వందనాలు నా ప్రభా. ఇంకానైనా అయ్యా సంఘంలో ఉన్న నా ప్రభా అయ్యా ప్రతి ఒక్కనైనా అయ్యా ప్రోగ్రామ్ నైనా మీరు దీవించండి ఆశీర్వదించండి. బైబిల్ స్టడీలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇంకా అనేక మంది బిడ్డలైనా జాయిన్ అవ్వలాగా సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు నా ప్రభా అయ్యా. స్తుతులు ప్రభా స్తోత్రాలనైనా. సేవకులనైనా అయ్యా దైవ సేవకుల కుటుంబాన్ని కూడా మీ చేతులు ఎత్తి పట్టుకోండి అయ్యా. అయ్యా అయ్యా వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి నా ప్రభా నీకు వందనాలు అయ్యా. ఇంకా నా ప్రభా అయ్యా అయ్యా సంఘంలోనైనా అయ్యా సహవాసంలో నా ప్రభా ఇంకా అనేక మందిని మీరు సమకూర్చండి అయ్యా. నూతన ఆత్మలైన పట్టబడిలాగా సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం అంటున్నారయ్యా. ఈ యొక్క సమయంలోనైనా ప్రతి ఒక్క హృదయమునైనా మీ తట్టు తిరుగులాగా సహాయం చేయండి నా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. మారు మనసు లేని వారికి మారు మనసును అనుగ్రహించండి నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా స్థుతులనైనా ఇదిగో చూస్తున్న దేవుణ్ణి అంటున్నారయ్యా. అయ్యా ప్రతి బిడ్డ మీదనైనా మీ నేత్రం ఉంది నా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా స్తుతులు ప్రభా అయ్యా. మరి ముఖ్యంగా నా ప్రభా సరస్వతమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యా. బిడ్డను ఎంతగానో మీరు ప్రేమించి నేను ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎంతో మీ సన్నిధిని ప్రేమించినైనా ప్రతి అయినా ఆదివారం కూడానైనా మీ సన్నిధిలో అయ్యా వాక్య భాగాలు వింటూ ఉండగా నా ప్రభా ఆ బిడ్డ హృదయాన్ని మీరు తాకండి అయ్యా. మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా శరీరంలో బలహీనత ఉందానైనా అయ్యా బలపరచండి అయ్యా. స్థిరపరచండి నా ప్రభా. మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను యేసు నామములో మీరు తీర్చండి నా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా స్థుతులు ప్రభా. అదే రీతిగా నా ప్రభా అయ్యా నూతనంగా వివాహం చేసుకున్న అయ్యా రాజరత్న కుటుంబాన్ని కూడా మీరు దీవించండి అయ్యా. నూతన దంపతులు మీ చేతులెత్తి దీవించండి అయ్యా. అయ్యా వారి కుటుంబంలో కూడా నేను దీవెన ఆశీర్వాదములతో నింపండి నా ప్రభా నీకు వందనాలు అయ్యా. అదే రీతిగా నా ప్రభా ఈ రోజునైనా మరి నా ప్రభా మానేలు బ్రదర్ అయ్యా శారా సిస్టర్ నా ప్రభా అయ్యా 10 సంవత్సరంలో నేను వారి వివాహ జీవితంలో ఎంతగానో మీరు చేసిన మేళ్లు బట్టి మీకు వందనాలు స్తోత్రాలనైనా. మరి యొక్కనైనా సంవత్సరం బిడ్డలు ప్రవేశపెట్టే విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా నైనా ఆత్మీయంగా బిడ్డలను బలపరచయ్యా స్థిరపరచండి. వారికి ఇచ్చిన కుమారుని నైనా బిడ్డను కూడా నైనా మీరు దీవించండి ఆశీర్వదించండి. బిడ్డలను కూడా నైనా మీరు వాడుకోండి నా ప్రభానికి స్తోత్రాలు స్తుతులు ప్రభా స్తోత్రాలనైనా. ఇంకా నా ప్రభా అయ్యా 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 సంఘంలో నా ప్రభా ఇంకే అవసరతలు ఉన్నాయో నా ప్రభా ప్రతి ఒక్క అవసరతను యేసు నామములో మీరు తీర్చండి నా ప్రభా అయ్యా అయ్యా. మేమందరం మరి ఒక దినము నా ప్రభా మీ సన్నిధిలోనైనా మేమందరం కలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఈ యొక్క పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయండి నా ప్రభా అయ్యా. ఉజ్జీవాన్ని రగిలింప చేయండి అయ్యా. ఎందు నిమిత్తమునైనా ఈ కరోనా వైరస్ వచ్చిందో తండ్రి మీ కార్యాలు జరగాలి నా ప్రభా అయ్యా. ప్రతి ఒక్క హృదయం మీ తట్టు తిరగాలి నాయన. ఎవరు కూడా నిర్లక్ష్య స్వభావంతో ఉండనియొద్దయ్యా. ఈ రీతిగా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా నైనా చేజార్చుకోనియొద్దయ్యా. ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిని ప్రేమించి బిడ్డలుగా ఉంచండి అయ్యా. మీ కార్యాన్ని జరిగించయ్యా. మీ రక్షణ కార్యాలు జరిగించయ్యా. ఎంతమంది అయితేనైనా దూర ప్రాంతం
ప్రాంతాల నుంచి అయ్యా చూస్తున్నారో ప్రతి బిడ్డను కూడా అయ్యా మీరు మాట్లాడండి అయ్యా. కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను తీర్చండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి నైనా ఉద్యోగాలు దయచేయండి ప్రభు. అయ్యా నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా, స్థుతులయ్యా. ఇదిగో నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులు నేను బయలుపరుస్తాను అంటున్నారు తండ్రి. నీకు మొరపెట్టుకున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు చూస్తున్న దేవుడు అయ్యా. వారికి సహాయానికి నాయనయ్యా మీరు సమీపంగా ఉండండి నా తండ్రి. నీకు స్తోత్రాలు. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. వారి చుట్టూ మీ రక్తపు కంచెను ఉంచండి అయ్యా. ఏది బిడ్డల్ని తాకనియద్దు నా ప్రభువానికి కొందనాలు. చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతగానో బిడ్డలనైనా వాక్యంలోనైనా అయ్యా యాక్టివిటీస్ ద్వారా ఎంతగానో మీరు బిడ్డలను బలపరుస్తున్నారయ్యా. రాబోయే దినములలో బిడ్డలు కూడా ఇంకా నా ప్రభు శక్తివంతులుగా రావట్లేదు. పరలోక ప్రార్థన చేయండి మేడం గారు. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు